హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈ వీడియో జాగ్రత్తగా చివరి వరకు చూడండి. స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడేవాడు, మార్కెట్ డైరెక్షన్ పట్టుకోలేక ఇబ్బంది పడేవారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం తయారు చేసిన ఇండికేటర్ గోల్డ్లోని, నిఫ్టీ 50లోని, స్టాక్స్లోని, ఎలా బ్యాంక్ నిఫ్టీలోని ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే ట్రేడింగ్ మీద ఆసక్తి కలిగి ట్రేడింగ్ చేస్తూ మార్కెట్ డైరెక్షన్ పట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఏమండి, ఇందులో ప్రైజ్ యాక్షన్లో క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఓన్లీ లైన్స్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి, మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి, మార్కెట్ ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇప్పుడు నేను పెట్టింది గోల్డ్ అండి, గోల్డ్ స్పాట్. ఇందులో మనకి మార్కెట్ ప్రతిరోజు మనకి ఇలా 2 లెవెల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ పైన ఉన్నది మన పుట్ ఎంట్రీకి పుట్ ఎంట్రీ అండి. ఇక్కడ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుని మార్కెట్ రిజెక్ట్ అవుతుందో మనం ఇక్కడ పుట్ తీసుకుంటాం. మన ఎస్ఎల్ ఎప్పుడైతే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం ఎగ్జిట్ అవుతాం. ఓకేనండి, మార్కెట్ పైన ఉన్నది పుట్ ఎంట్రీకి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని రివర్స్ అవుతుందో మనం పుట్ ఎంట్రీ పెట్టుకుంటాం. మన పై ఎస్ఎల్ దీనిపైన క్యాండిల్ ఎప్పుడైతే బాడీ క్లోజ్ అవుతుందో, విక్ కాదండి, బాడీ క్లోజ్ అవుతుందో మనం ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ పుట్ ఎంట్రీ పెడితే మార్కెట్ చూడండి మనకి ఏం జరిగింది. ఈ కింద ఉన్న లేను మన బయింగ్ ఎంట్రీ అండి. దీనిపైన ఎప్పుడైతే ప్రైజ్ క్లోజ్ అవుతుందో మనం బయింగ్ తీసుకుంటాం. మనకి ఎస్ఎల్ కిందే ఉంటుంది. ఇది కొన్ని మార్కెట్ చూసారా ర్యాలీ ఎలా జరిగిందో. ఇలా ఇది ప్రతిరోజునండి. మార్కెట్ ఈ 2 లైన్స్ పైన ఉన్నప్పుడు మన సిఈ మనం ఏం చెప్తున్నామండి, ఈ కింద నుంచి ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుని వెళ్తుందో మన సిఈ బై చేసుకుంటాం. పైకి కిందే ఎస్ఎల్ చూసారా, మార్కెట్ కంటిన్యూ పైకే ఉంది. అంటే మార్కెట్ ఎక్కువ పాయింట్లు పట్టుకుంటాక అవకాశం ఉంటుంది. మార్కెట్ చూడండి కంటిన్యూ పైకే ఉంది. ఓకేనా, మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చినప్పుడు పాయింట్లు క్యాప్చర్ చేస్తాం, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా పాయింట్లు క్యాప్చర్ చేస్తాం. ఓకేనండి, ఎన్ని రోజులైనా చూడండి కరెక్ట్గా బయింగ్ చూడండి. మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి గోల్డ్లో 2 లైన్స్ వస్తాయి. ఈ కింద బయింగ్ జోను, ఇక్కడ రిజెక్ట్ అయితే సెల్ ప్లాన్ చేస్తాం, ఇక్కడ రిజెక్ట్ అయితే బై ప్లాన్ చేస్తాం. ఏమైందండి, ఈ 2 లైన్ల మధ్య సస్టైన్ అయింది, మనం ఇక్కడ బై ప్లాన్ చేసుకుంటాం. దీని కింద ఎస్ఎల్ మార్కెట్లో ఏం జరిగిందో చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. ఓకేనండి, ఇది ఒక రోజు, ఇది దాని ముందు రోజు. మార్కెట్ ఓపెన్ అయింది చూడండి, ఇదే మన బయింగ్ ప్రైజ్, దీని కింద మన ఎస్ఎల్, మార్కెట్ ర్యాలీ చూడండి. ఇది కూడా మార్కెట్ ఓపెన్ అయింది బయింగ్, దీని కింద మన ఎస్ఎల్ పైకి. ఇది గోల్డ్లో మార్కెట్ డైరెక్షన్ ఇది చూడండి. దాని ముందు రోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఇదిగోండి మార్కెట్ ఈ వైట్ లైన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, దీనిపైన మన ఎస్ఎల్, ఇది పిఈ ఎంట్రీ. చూసారా మార్కెట్ ఈ 2 లైన్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ పిఈ ట్రెండ్. మార్కెట్లో ఎక్కువ పాయింట్స్ వన్ సైడ్ మార్కెట్ చూడండి, ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది పిఈ. వన్స్ ఎప్పుడైతే క్యాండిల్ దీనిపైన క్లోజ్ అవుతుందో మనం సిఈ తీసుకుంటాం. ఓకేనండి, ఇవ్వండి ఎక్కడి నుంచి చూడండి ఎన్ని పాయింట్లు వచ్చింది. అలాగే మళ్ళీ కిందకు వచ్చి కింద క్లోజ్ అయితే మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఎప్పుడైతే లోపల క్లోజ్ అయిందో మనం పిఈ పెడతాం, దీనిపైనే ఎస్ఎల్ పెట్టుకుంటాం. మార్కెట్ ఎక్కడి నుంచి పిఈ చూడండి. ఓకేనండి, ఇలా ప్రతిరోజు కూడా మార్కెట్లో ఇదే జరుగుతుంది. ఏమైందండి, ఇది పైకి వెళ్ళింది, ఇదిగోండి ఎక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, మన బయింగ్ ఎంట్రీ ఎక్కడే, ఇదిగోండి సిఈ. మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఈ 2 లైన్స్ పైన ఉన్నంతసేపు సిఈ మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఓకేనండి, ఇక కింద ఉంటే పిఈ కనబడిందండి. మార్కెట్ పైకి వెళ్ళాలని ట్రై చేసింది, వెళ్ళలేదు. పుట్ ఎంట్రీ పెట్టుకుంటాం, దీనిపైన ఎస్ఎల్ పెట్టుకుంటాం, కంటిన్యూ ర్యాలీ. మార్కెట్ సిఈ డైరెక్షన్లో ఉంటుందో పిఈ డైరెక్షన్లో ఉండదు చూడండి. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయిందో బై, మనం ఇక్కడే సిఈ ప్లాన్ చేసుకుంటాం, దీని కింద ఎస్ఎల్ ఇలా పైకి. వన్స్ ఎప్పుడైతే దీని కింద క్లోజ్ అయిందో దీనిపైన ఎస్ఎల్ పెట్టుకుంటాం,
పుట్టి ప్లాన్ చేసుకుంటాం. ఓవర్ ట్రేడ్స్ ఉండవండి, తక్కువ ట్రేడ్స్ ఎక్కువ పాయింట్స్. గోల్డ్ అర్థమైందండి, చాలా రోజులు మీకు చూపించాను గోల్డ్. ఇది గోల్డ్లో ఓన్లీ 2 లెవెల్స్, ఒకటి బయింగ్ లెవెల్, ఒకటి సెల్లింగ్ లెవెల్. కరెక్ట్గా అక్కడి నుంచి చూడండి, సెల్లింగ్ లెవెల్ నుంచే రిజెక్ట్ అయింది, ఈ బయింగ్ లెవెల్ నుంచే రిజెక్ట్ అయింది సిఈ, మళ్ళీ బయింగ్ లెవెల్ నుంచే రిజెక్ట్ అయింది సిఈ, మళ్ళీ బయింగ్ లెవెల్ నుంచే రిజెక్ట్ అయింది సిఈ, మళ్ళీ కిందకు వచ్చింది చూడండి, ఎక్కడికి వచ్చింది మళ్ళీ చూడండి, ఇది మళ్ళీ బయింగ్ లెవెల్ నుంచి సిఈ, ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకున్నప్పుడల్లా పైకి వెళ్తుంది చూడండి. మన ప్రైజ్ని అలా రెస్పెక్ట్ చేస్తుంది. ఈ మధ్యన సస్టైన్ అయింది పిఈ, మళ్ళీ సిఈ, వాళ్ళు నడుస్తుంది మార్కెట్. ఓకేనండి, ఇది గోల్డ్. గోల్డ్ చూపించాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ మీకు నిఫ్టీ 50 వాళ్ళు ఏం జరిగింది, మనకు మార్కెట్లో ఎలా ట్రేడ్స్ వచ్చినాయి ఏంటన్నది పొద్దున్న నేను లైవ్ మార్కెట్లో చెప్పాను. నిఫ్టీ 50 వచ్చేసరికి మనం ఎకనామిక్ క్యాండిల్స్ చూస్తాం. టైం ఫ్రేమ్ వచ్చి 5 minutes. పొద్దున్న నేను ఇచ్చానండి 23,804 చెప్పాను చూడండి, ఎగ్జాక్ట్గా అక్కడ కూడా టచ్ చేసింది. మార్కెట్లో కొన్ని లైన్స్ అనేవి ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో. అవి ఆన్ చేసి చూపిస్తాను మీకు ప్రజెంట్. మార్కెట్లో మార్నింగ్ చెప్పాను నేను, ఈ ప్రైస్ బ్రేక్ అయితే మినీ టార్గెట్కి 804 రావాలని. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంటే ఇక్కడ జోన్ గీసి ఇదే లో మీకు ఇక్కడ నుంచి ఈ ప్రైస్ బ్రేక్ అవ్వగానే మీరు సిఈ ప్లాన్ చేసుకోండి అని చెప్పానండి. ఇక్కడ మనం ఎక్కడ చెప్పామండి, 23,900 దగ్గర చెప్పానండి. ఇక్కడికి 990, అంటే 90 పాయింట్లు మనకు సిఈ ట్రేడ్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి, ఏ స్ట్రాటజీలు కాదండి, సబ్జెక్ట్. ఏ సబ్జెక్టు 100% పనిచేస్తుందంటే నమ్మొద్దు అంటారు. ఈ ప్రైజ్ రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్కి ఎగ్జాక్ట్గా వెళ్ళిందా లేదా, విక్ టచ్ చేసి ప్రైజ్ ఇక్కడికి వచ్చి కిందకు వచ్చింది అంటే 100% కాదా. మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయితే మీకు ఇది ఏంటంటే రెడ్ లైన్, నేను చెప్తాను కదా పిఈ ఎంట్రీ అండి, ఇది పిఈ ఎంట్రీ కన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మనకి ఏం జరిగిందండి, పిఈ. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 పాయింట్లు ఉంది, ఇక్కడ నుంచి మీకు ఇదొక 90 పాయింట్లు ఉందండి. ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూడండి, 150 పాయింట్లు 180 పాయింట్లు మూవ్ అయిందండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం మరి ఇక్కడికి వచ్చి ఎందుకు ఆగింది, కరెక్ట్గా ఈ టార్గెట్ని ఎందుకు టచ్ చేసింది, 100% కాదా, 100% కాదా. మీకు ఇందాక గోల్డ్లో చూపించా, ఇదేంటండి నిఫ్టీ 50లో చూపిస్తున్నా. ఇది నిఫ్టీ 50లో క్రాష్. ఓకేనండి, ఫాల్ అయ్యింది. సిఈలో ట్రేడ్ చేసాం, ఫాల్ అయినా పిఈలో ట్రేడ్ చేసాం. ఎగ్జాక్ట్గా సిగ్నల్ చూడండి, మళ్ళీ సిగ్నల్ చూడండి. అసలు మార్కెట్ ఎక్కడి నుంచి వస్తే పిఈ ఎక్కడ రిజెక్ట్ అవుతుంది అంటే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఎంత క్లియర్గా ఇందులో మనం ప్రైజ్ యాక్షన్లో క్యాండిల్స్ ఈ రకరకాల చెత్త చెదారం అని మనం ఏమీ చూడట్లేదండి. క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ ఏం జరుగుతుందని మీకు కళ్ళకు కనబడుతుంది సింపుల్గా. కొత్త వాళ్ళు కూడా అర్థం, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ కింద ఎస్ఎల్ పెట్టుకుని మీ టార్గెట్ ఎక్కడ తీసుకుంటారండి, ఈ ప్రైజ్ తీసుకుంటారు. అంటే పాయింట్లు ఎన్ని క్యాప్చర్ చేయగలరు. మీ సిగ్నల్ ఎక్కడ వచ్చింది, ఇక్కడే వచ్చింది. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది, మారింది మనకి. అక్కడి నుంచి చూడండి, పొద్దున్న ఈ పెరగడానికి ఎంత టైం తీసుకుంది, ఇది పడడానికి చాలా సింపుల్గా మీకు ఇన్ని పాయింట్లు అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి, ఇది ఇలాగ ప్రతిరోజు కూడానండి, ఒకరోజు కాదు, ప్రతిరోజు కూడా ఎగ్జాక్ట్గా లెవెల్స్ చూడండి. ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయితే అక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇది పిఈ జోన్, మళ్ళీ పిఈ జోన్ నుంచి ఎక్కడికి వచ్చింది. ఇది ప్రతిరోజు నేను చెప్పేది. ఓకేనండి, ఇది నిఫ్టీ 50. ఇకపోతే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది కూడా ఎగ్జాక్ట్ లెవెల్స్ చూడండి. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్,
ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఎక్కడికి వచ్చిందండి ఎగ్జాక్ట్గా కనబడిందండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రతిరోజునండి మార్కెట్ డైరెక్షను, ఆ డైరెక్షన్లో టార్గెట్ టు టార్గెట్, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఇలాగా ఎగ్జాక్ట్గా చూడండి. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఇలాగా చూడండి ప్రైజ్లు. కొన్ని ప్రైజ్లు ఇంకా నేను ఆన్ చేయలేదు, ఇందాక గోల్డ్ కోసం ఆపాను కదా. అలా మార్కెట్లో ప్రతి మూవ్ మనం పట్టుకోగలం. పెరిగితే పెరుగుతుంది, పడితే కొంటాం, పెరిగితే కొంటాం. మార్కెట్ సిఈ డైరెక్ట్ పిఈలోంచి సిఈలోకి మారుతుందా, సిఈలోంచి పిఈలోకి మారుతుందా అని క్లియర్గా మనకి అర్థమైపోద్దండి కొత్తగా చూసే వాళ్ళకి కూడా. ట్రేడింగ్ అనేది ప్రాక్టీస్ అంటే ఒకదాని మీదే 100 రకాలు, ఒకడే 100 స్ట్రాటజీలు చెప్తాడు, రోజుకొకటి, ఏది ఫాలో అవ్వాలో తెలియదు మీకు. అలాంటి చెత్తారం వ్యూస్ పెంచుకోవడం కాదండి, సబ్జెక్ట్ మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మీకు గోల్డ్ చూపించాను, నిఫ్టీ 50 చూపించాను, బ్యాంక్ నిఫ్టీ చూపించాను. ఇప్పుడు మీకు నేను స్టాక్స్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ స్టాక్స్ అని కొట్టంగానే మామూలుగా మనం స్టాక్స్ అనేసరికి మనం స్క్రీనర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి, స్క్రీనర్లకి దానికి కొన్ని పారామీటర్స్ ఇస్తే దాన్ని బట్టి అది 34 స్టాక్స్ ఇస్తుంది. ఆ 34 స్టాక్స్లో ఏదో గుడ్డిగా ఒకటి తీసుకుని అది పెరుగుతుందో పడుతుందో తెలీదు, దాని మీద స్టాక్స్ ట్రేడ్ చేస్తారు కొంతమంది. అలా కాకుండా ఇప్పుడు మనం రిలయన్స్ వరుసగా నేను ఏదో సెలెక్ట్ చేసుకున్నాయి కదండి, ర్యాండమ్గా చూపిస్తాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మార్కెట్ ఏం చెప్పిందండి, ఎక్కడి నుంచి పుట్ డైరెక్షన్లో ఉందని చెప్పాను. ఒకసారి లెవెల్స్ కూడా అన్నీ ఆన్ చేసేస్తాను, ఒకసారి మీకు కన్ఫ్యూజ్ లేకుండా లెవెల్స్ కూడా అన్నీ ఆన్ చేసేస్తాను. ఇది రిలయన్స్ అండి. రిలయన్స్ వన్స్ బ్రేక్ అయిన తర్వాత మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే మనం ఏమనుకుంటాం, ట్రెండ్. ఎక్కడికి వచ్చింది చూడండి ఎగ్జాక్ట్గా, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ చూడండి, ఇక్కడికి వచ్చి ఆగిందా, ఇది బ్రేక్ అయ్యాక దీన్నే సపోర్ట్ తీసుకుందా, ఎక్కడికి వచ్చిందండి. అంటే మీరు డైరెక్షన్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది దాని ముందు రోజు, ఓకేనండి. దాని ముందు రోజు మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళిందండి ఎగ్జాక్ట్గా కనబడుతుందా. ఇది మినీ టార్గెట్ అండి. మినీ టార్గెట్ దగ్గర నుంచి మనకు రివర్స్ అవుతుంది. ఇదేంటి, రిలయన్స్ స్టాక్. ఓకేనండి. ఇప్పుడు ఇంకో స్టాక్ చూద్దాం. అంటే మీకు ట్రేడింగ్ అందులో ఇందులో ఒక దాంట్లో పనిచేసి ఒక దాంట్లో ప్రతి దాంట్లో కూడా 100కి 100% కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ రిలయన్స్ చూసాము, రిలయన్స్ ఒకసారి తీసేసి నెక్స్ట్ ఏముందండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదిగోండి, ఇది మన పుట్ ఎంట్రీకి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి, దీని బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళిందండి, మళ్ళీ ఇది రిజెక్ట్ అయితే ఎక్కడికి వచ్చిందండి. అంటే మార్కెట్ ఈ రెడ్ లైన్ కింద ఉంటే పిఈ, ఓన్లీ పిఈ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఓకేనండి. మార్కెట్ ఏం జరిగింది, పడింది. మార్కెట్ ఇదేంటండి, మినీ టార్గెట్ నుంచి రివర్స్ అయింది, పెరిగింది, ఎక్కడి వరకు పడింది. ఏమండి మధ్యలో ఇచ్చిన చూడండి ఎక్కడికి వెళ్ళింది. ఎగ్జాక్ట్గా లెవెల్స్ అనేవి పనిచేస్తాయి. మార్కెట్ ఏ లెవెల్ దగ్గర ఉంది, ఎలాగవుతుంది, బయ్యా సెల్లా, ఇది చూడండి. ఈ స్టాక్ ఏం జరిగింది, సస్టైన్ అయింది మార్కెట్. ఇక బయింగ్ జోన్ కాడి నుంచి మార్కెట్ ఏం జరిగిందండి, కంటిన్యూ ర్యాలీ. మార్కెట్లో ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి ఒకసారి. నిమిషం వెయిట్ చేయండి, కొద్దిగా అది హౌస్ ఇదయ్యి ఇండికేటర్ బ్యాక్కి వెళ్ళిపోయింది.
కానీ కరెక్ట్గా ఒక స్టాక్ బయింగ్ జోన్లో ఉందా, సెల్లింగ్ జోన్లో ఉందా, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఎక్కడికి వస్తుంది అని క్లియర్గా మీకు అర్థం అవుతుంది. ఇది స్టాక్స్లో. ఓకేనండి, ఇది స్టాక్స్లో. ఇప్పుడు హెచ్డిఎఫ్సి తీసేద్దాం, ఇంకోటి ఏదన్నా తీసుకున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఇది బయింగ్ జోన్ అండి. బయింగ్ జోన్ కాడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి చూసారా? ఈ ప్రైస్ రిజెక్ట్ అయితే ఎక్కడికి వచ్చిందండి? ఈ ప్రైస్. అంటే మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు ఉంటే తీసుకుంటాం. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తే తీసుకుంటాం. మార్కెట్ డైరెక్షన్ ఎటు డిసైడ్ చేసుకుంది, సిఈ సైడ్ చేసుకుంది. ఇటు ఉంటే మనం పిఈ సైడ్ చూస్తాం. ఈ గ్రీన్ లైన్ పైన ఉంటే సిఈ సైడ్ చూస్తాం. అర్థమైందండి? మార్కెట్ డైరెక్షన్ ఏ స్టాక్ ఎటు ఉంది అని మనకి క్లియర్గా అర్థం అవుద్దండి. ఇది స్టాక్స్. ఇలా ఎందులోనైనా సరే ఈజీగా మీరు ట్రేడ్స్ అనేవి చేసుకోవడానికి ఏమండి ఎగ్జాక్ట్గా మార్కెట్ రివర్సల్ పట్టుకోవడానికి, మంచి పాయింట్స్ గ్యాదర్ చేయడానికి ఈ వీక్లీ లెవెల్స్ కూడా ఉంటాయండి మన దాంట్లో. ఏమండి క్లియర్గా ఏం జరుగుతుంది, ఏంటి మార్కెట్ ఎటు బిహేవ్ చేస్తుంది, డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటుంది, మార్కెట్ ఇక్కడ చెప్పానండి నేను పిఈ పెట్టి వదిలేయండి అని. ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్ నేను చెప్పిన రోజు, దాని తర్వాత రోజు, ఈ రోజు ఇలా ఎక్కువ పాయింట్లు కూడా మన ఇన్డెప్త్ సబ్జెక్ట్లో ఈ స్వింగ్ టు స్వింగ్, మళ్ళీ ఈ స్వింగ్, ఇలా స్వింగ్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు మీరు. అంటే టోటల్ సబ్జెక్ట్ అండి ఇందులోనే, మొత్తం ఇందులోనేనండి. దీంట్లో ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది, ఈ రివర్సల్ ఇండికేటర్ ఉంటుంది. ఒక ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండొచ్చు, ఇక్కడ సిఈ తీసుకుంటే మీరు ఎక్కడ దాకా ఉండొచ్చు, ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ అయిన తర్వాత పిఈ తీసుకుంటారు. అంటే ఆ ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండొచ్చు. మార్కెట్లో 1:2లు 1:3లు ఏంటి అవి పనిచేయవండి. మీరు 10 పాయింట్లు ఎస్ఎల్ పెట్టి 1:2 అని 20 పాయింట్లు తీసుకుని వస్తే అది 90 పాయింట్లు వెళ్తే మీకు ఉపయోగం ఏముందండి? మార్కెట్లో 90 పాయింట్లు వస్తే 90 పాయింట్లు తీయాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. ప్రతి ట్రేడ్లో మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోగలగాలి. మార్కెట్లో మీకు 100%లో మీకు 50% మీకు అప్పుడప్పుడు మూవ్ అయినా 50% మీకు ఎక్కువ మార్కెట్ సస్టైనబుల్లో కన్సల్టేషన్లో ఉంటుంది. మార్కెట్ మూవ్ ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. న్యూస్ ఏం జరిగింది, అదేం జరిగింది, ఇదేం జరిగింది మీకు ఏం అవసరం. మీరు సిస్టమ్ ముందు కూర్చొని మన సిస్టమ్ ఏం చెప్తుంది, ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుంది, పిఈ సైడ్ ఉందా, సిఈ సైడ్ ఉందా. మార్కెట్ ఫస్ట్ మనం మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే మార్కెట్ డైరెక్షన్లోనే మనం ట్రేడ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడే మనకు లాస్ వస్తుంది. మార్కెట్ సిఈలో ఉన్నప్పుడు మనం పిఈలో ఉంటేనే లాస్ వస్తుంది. మార్కెట్ పిఈలో ఉన్నప్పుడు మనం సిఈలో ఉంటేనే లాస్ వస్తుంది. మార్కెట్ సిఈ వెళ్తున్నప్పుడు సిఈలో ఉంటాం, పిఈ వెళ్తున్నప్పుడు పిఈలో ఉంటాం. అప్పుడు మార్కెట్ ఫ్లో ఎటుంటే మనం అటే వెళ్ళిపోతాం, మార్కెట్తో పాటు వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. మీరు ఇందులో నేర్చుకోవాల్సిందల్లా ఈ ప్రైజులు ఏంటి, ఈ ప్రైజ్ సెల్ అంటే ఇక్కడి నుంచి ఏంటి, ఇది బ్యాక్ టెస్ట్ చేసుకొని మీరు చూసుకోవడమే. ఒకటే సబ్జెక్టు ఎన్నిట్లో చూపించాను, అన్నిట్లో. ఓకేనండి, వీడియోలు ఎంత ఎక్కువ అవ్వకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా. మీకు ఇందులో నేను ప్రైజ్ యాక్షన్ చూపించట్లేదు, క్యాండిల్స్ చూపించట్లేదు, ఇంకా రకరకాల చెత్త చెదారు ఏం చెప్పట్లేదు. మిమ్మల్ని మార్కెట్ని మీరు కాంప్లికేట్ చేసుకోవద్దు. ఈజీగా మార్కెట్ ఏ ప్రైజ్ బ్రేక్ అయితే నేను ప్రైజే చెప్పా, 23,900 897 అండి. ఈ ఎల్లో లైన్ ప్రైజు 897 బ్రేక్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే మీ టార్గెట్ 23,990. అంటే 900 దగ్గర నుంచి 990 వరకు సిఈ టార్గెట్ ఇచ్చానండి. మార్కెట్ ఎంతసేపు సస్టైన్ అయినా కళ్ళు మూసుకొని టార్గెట్ తీసుకొని ఎప్పుడైతే ఈ టార్గెట్ టచ్ అయిందో అప్పుడు మీరు బయటికి రావచ్చు. కరెక్ట్గా విక్ టచ్ చేసి ఎగ్జాక్ట్ టచ్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఇదేంటంటే రెడ్ లైన్ అంటే దేనికి సింబల్, పుట్టుకి. పుట్టు ఎప్పుడైతే ఎక్కడి నుంచి రిజెక్ట్ అయిందో మీరు పుట్టు ఎంట్రీ పెట్టుకుని దీనిపైన ఎస్ఎల్ పెట్టుకుని కూర్చోవచ్చు.
ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ రిజెక్ట్ అయిందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందాక ఇక్కడ పొద్దున ఏం జరిగిందంటే ఇక్కడ దాకా వచ్చి వెళ్ళింది. ఈ టార్గెట్ పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ టార్గెట్ ఎగ్జాక్ట్గా టచ్ చేసింది. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ డౌన్ అయిన కాడి నుంచి రికవరీ అవ్వడానికి అవకాశం ఉంది. చూడండి, లేదు మార్కెట్ ఇక్కడ వీక్లీ లెవెల్ ఉందండి, వీక్లీ లెవెల్కి సపోర్ట్గా ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మినీ టార్గెట్ ఏంటంటే రివర్సల్ జోన్. వన్స్ ఇక్కడ నుంచి రివర్సల్ అయితే మన వీక్లీ లెవెల్ చెప్పానండి, వైట్ లైన్ నా వీడియోలో చూసుంటే మీకు అర్థమవుతుంది. అక్కడ సపోర్ట్కి వెళ్ళి రిజెక్ట్ అయితే మళ్ళీ పిఈ, లేదు దానిపైన బ్రేక్ అయిపోతే మళ్ళీ సిఈ. మనకేంటి, మనకి క్లియర్గా అర్థమైపోద్ది రేపు పొద్దున మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏం జరుగుతుంది, మార్కెట్ డైరెక్షన్ ఎటు తీసుకుంటుంది ఏంటి అన్నది మీకు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇలా ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి. ఇలా వచ్చేసిన దాన్ని బట్టి ఈజీగా మీరు సిఈ సైడ్ ఉండాలా, పిఈ సైడ్ ఉండాలి. మార్కెట్ వాలటాలిటీగా ఉంటే డబ్బులు ఎక్కువ మంది లాస్ అయిపోతారు. కానీ మార్కెట్ వాలటాలిటీగా ఉంటే ఇలా పడినప్పుడు పిఈ తీసుకుంటాం, ఇలా పెరిగినప్పుడు సిఈ తీసుకుంటాం, మళ్ళీ ఇలా పడినప్పుడు పిఈ తీసుకుంటాం. అంటే ఇలా వాలటాలిటీ ఉన్నప్పుడు మనకి మల్టిపుల్ ట్రేడ్స్ వస్తే మల్టిపుల్ పాయింట్స్, ఎక్కువ పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇంత క్లియర్గా మార్కెట్లో నా పొద్దున్న ఎనాలిసిస్ వీడియోస్ అండి. ఇది అయిపోయిన తర్వాత చెప్తున్నారంటారేమో, నేను ఈ క్యాండిల్ పడక ముందే నేను చెప్పానండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, టార్గెట్ తీసుకోండి, ఇది బ్రేక్ అయితే 804 వస్తుంది అని పొద్దున్న నా వీడియోస్ 4 వీడియోస్ ఉంటాయండి. మార్నింగ్ లైవ్ మార్కెట్లో ఒకదాని తర్వాత గంటకి వీడియో తీసి పెట్టా. ఈ సిఈ ట్రేడ్ చెప్పా, ఓకేనండి. ఈ పిఈ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుద్దని ఇక్కడ గీత గీసి సిఈ చెప్పా. మార్కెట్ ప్రతి గంటకి అనాలిసిస్ చేసి మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటని నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పా. ఇవాళకి ఏదో పాతవి కూడా ఉంటాయి, చూడండి. నా వీడియోస్ చూస్తే మీకు సబ్జెక్ట్ గురించి అవగాహన వస్తుంది. ఇదంతా ఎవరి కోసం అంటే స్టాక్ మార్కెట్ మ్యాక్సిమము చాలామంది ఫుల్ టైం ట్రేడర్స్గా ఎంచుకుందామని చూస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్ అయిన సబ్జెక్టు ఇది. దీంట్లో క్రూషియల్ పాయింట్ ఉంటుంది, వీక్లీ లెవెల్స్ ఉంటాయి. ఇవి డైలీ లెవెల్స్ అండి, మీకు చూపించేవి డైలీ లెవెల్స్, వీక్లీ లెవెల్స్. అసలు ఇవి నెక్స్ట్ వీక్ అంతా ఏం జరగబోతుంది, క్రూషియల్ పాయింట్ ఒక అయస్కాంతంలో పనిచేస్తుంది. అదేంటి అంటే టోటల్గా మార్కెట్ని డీకోడ్ చేయడానికి మనం డైలీ లెవెల్స్, రివర్సల్ ఇండికేటర్ ప్లస్ క్రూషియల్ పాయింట్, 3 ఇండికేటర్, 3 రకాల టూల్స్ అనేవి, ఆయుధాలు అనేవి మనం తయారు చేసాం. ఏంటండి, ప్రతి మార్కెట్ని మనం పట్టుకోవడానికి 3 రకాల టూల్స్ అనేవి తయారు చేసాం. అవి వాడుకొని మార్కెట్ని ప్రతి మూవ్ని మనం పట్టుకొని ట్రేడ్ చేసి కరెక్ట్గా మనం ఎంట్రీ పెట్టామంటే మార్కెట్ అక్కడి నుంచి మూవ్ అవ్వాలి. కరెక్ట్ అయిన ఎంట్రీస్లో మార్కెట్ డైరెక్షన్లోనే, మార్కెట్కి విరుద్ధంగా మనం ట్రేడ్స్ అనేవి ఉండవండి. మార్కెట్ డైరెక్షన్ ఎటు మనకు తెలుస్తుంది, ఆ ఫ్లోలో మనం వెళ్ళిపోయి ఆ పాయింట్స్ మార్కెట్లో ఎంతసేపు ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు తీసుకొని బయటికి రావడం. ఇది ఓన్లీ మన ప్రాక్టీస్ అండి. మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్. దీనికోసం మీరు రాకెట్ సైన్స్ చదవక్కర్లా, క్లియర్గా బయింగ్ జోన్కి గ్రీన్ లైన్, సెల్లింగ్ జోన్కి రెడ్ లైన్, ఇక్కడ నుంచి రెడ్ లైన్ టార్గెట్స్ ఉంటాయి మీకు, ఓకేనండి. ఇదిగోండి కనబడుతున్నాయి, ఇలాగ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, అలా పైకి కిందకి కూడా మీకు టార్గెట్స్ అనేవి ఉంటాయి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం వీడియోలో మొత్తం కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు నేను చెప్తున్నాను నా ఇండికేటర్స్ కోసం, నా సబ్జెక్ట్ కోసం. ఇండికేటర్స్ అండి, ఇండికేటర్స్ కాదండి. కొంతమంది అడుగుతున్నారు ఈ లైన్స్ ఎలా గీస్తున్నారని. ఈ లైన్స్ నేను గీసినవి కావండి, సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఇండికేటర్స్ డిజైన్ చేసాం. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ని డీకోడ్ చేసి మార్కెట్ ఈ రోజు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, వన్స్ ఆ రేంజ్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ట్రెండ్, అది సిఈ సైడ్ అయినా పిఈ సైడ్ అయినా మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తం టోటల్గా మన మార్కెట్ స్ట్రక్చర్ అనేది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వచ్చేస్తుంది. అది డైలీలో కావచ్చు, వీక్లీలో కావచ్చు, క్రూషియల్ పాయింట్ కావచ్చు, ప్రతిదీ దాని పని అది 100% చేసి మనకి కరెక్ట్ అయిన సిగ్నల్ అనేది జనరేట్ చేస్తాయి. ఏమంటే ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ ఇక్కడ పిఈ డైరెక్షన్లో ఉన్నంతసేపు ట్రెండ్ పిఈలో ఉంది. ఎప్పుడైతే ఇది మారిందో ఇది సిఈలోకి మారింది, ఎప్పుడైతే పిఈలోకి మారింది ఇది పిఈలోకి మారింది. అంటే మార్కెట్ దేని పని అది 100% పనిచేస్తుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో 1-2 సార్లు చూడండి. నేను చెప్పే నా వీడియోస్, పొద్దున పెట్టిన వీడియోస్ కానీ మన కంటిన్యూ నా వీడియోస్ అన్నీ వెనక్కి వెళ్ళి చూస్తే కేవలం నేను ప్రతిరోజు కూడా నా దగ్గర ఉన్న సబ్జెక్టే నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాక్ట్గా పని చేసిందా లేదా అని మీకు చూపిస్తాను.
ఓకేనండి. సీక్రెట్ ఉంది. మీరు ఆ పాయింట్స్ ఎలా క్యాప్చర్ చేయాలో మీరు వస్తే మీ దగ్గర మంచి ఫండ్ ఉంటే నా దగ్గరికి రండి అని సొల్లు నేను చెప్పట్లేదు. నా దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టే మీకు చూపించి అది 100% పనిచేస్తుందని నిరూపించి లైవ్లో టార్గెట్స్ ఇచ్చి మార్కెట్ జరగక ముందే నేను టార్గెట్స్ ఇచ్చి ఎగ్జాక్ట్గా టార్గెట్స్ టచ్ అయిన తర్వాత అది టచ్ అయిందా లేదా అని మళ్ళీ వీడియోస్ చేసి కేవలం నా సబ్జెక్ట్ ఎంతలా పనిచేస్తుందో చూపించి నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకే, నా దగ్గర ఏదో సీక్రెట్ ఉంది, నా దగ్గర ఏదో మంత్రదానం ఉంది, మీకు కోర్సులో నా దగ్గర కోర్సులో జాయిన్ అవ్వండి మిమ్మల్ని ఇచ్చేసేస్తానని నేను ఆ కోర్సులో జనాలు చాలామంది కోర్సులు చెప్తూ ఉంటాడు. ఆ కోర్సులో వాడు ఏం చెప్తాడో మీకు తెలియదు. కానీ నా దగ్గర ఏదైతే ఉందో, నా దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో, నేను దేనికోసం అయితే మాట్లాడుతున్నాను ప్రతిదీ మీకు చూపించి ఇది నేను చెప్పేది, ఇది నేను మీకు ఇచ్చేది అని మీకు చూపించి మీకు నేను సబ్జెక్ట్ అనేది నేర్పిస్తానికి ప్రయత్నిస్తున్నాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ అందరికీ నా ధన్యవాదాలు. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతిదీ కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికోసం ఇంకా ఇన్డెప్త్గా వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. కామెంట్ పెట్టేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి నేను చెప్పింది ఏంటని క్లియర్గా 1-2 సార్లు విని అప్పుడు కామెంట్ చేయండి. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి కంటెంట్ ఓన్లీ సబ్జెక్ట్ గురించే ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ ఇంకా నేను కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. అది కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అందరికీ. ఎంతసేపు మార్కెట్ సబ్జెక్టు క్యాండిల్సే చూపిస్తున్నాను. అలా కాకుండా అసలు స్టాక్ మార్కెట్ టెన్షన్ పడుతూ చేయకుండా ఫ్రీగా ఎలా చేసుకోవాలి, హ్యాపీగా మన లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ట్రేడ్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నేను చూపించబోతున్నాను. ఇప్పటి వరకు మన తెలుగు ఛానల్లో ఎవరు చూపించిన విధంగా మార్కెట్లో నేను కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ట్రావెల్ విత్ ట్రేడింగ్. ఓకేనండి, ట్రావెల్ విత్ ట్రేడింగ్. ట్రావెలింగ్ చేస్తూ అది మీకు చూపిస్తూ ట్రేడింగ్లో లెవెల్స్ చెప్తూ, ఓకేనండి, ఇలా కంటిన్యూ చేద్దామని నా ఆలోచన. అంటే కొంతమందికి మీకు ఇది మరీ బోరింగ్గా కాకుండా మా సబ్జెక్ట్ నేర్చుకుంటూ అంటే ట్రేడింగ్ అనేది మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా హ్యాపీగా చేయాలి, ఎమోషన్స్తో చేయకూడదు. దానికోసమని నేను కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. మీకు నేర్పినట్టు ఉంటుంది, మీకు కొత్త ప్రదేశాలు చూపించినట్టు. అంటే నా సమ్మర్ ట్రిప్ అండి ఇది. నా సమ్మర్ ట్రిప్ని వెకేషన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సరదాగా ట్రేడింగ్ చేసుకుంటూ సిగ్నల్ ఉన్న చోట ట్రేడ్ చేసుకుంటూ మీకు లెవెల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్కెట్ ఏం జరుగుతుందని చెప్తూ నేను ట్రావెల్ చేస్తూ అవి కూడా చూపిస్తూ మీకు ఈ సిరీస్ అనేది ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అది ఎన్ని రోజులు ఏంటి అన్నది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను. ఇది నా సబ్జెక్ట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది. సబ్జెక్ట్ నేను చెప్పే దీనివల్ల ఈజీగా టైం అరగంట అయిపోతుందండి. వీడియో చివరి వరకు చూస్తే ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడే విషయం ఉంటుంది మార్కెట్ గురించి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.